నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్గా మారన్న తప్పుడు ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మీడియా సంస్థలు ముఖ్యంగా నిర్వచితమైన ఛానళ్లు దైవాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మారెడ్డి స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇలాంటి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అప్రామాణికమైనవని స్పష్టం చేసినప్పటికీ అవాస్తవాలను వ్యాప్తి చేయడం ధర్మపరంగా సామాజికంగా తప్పు అని అంబటి పేర్కొన్నారు. తిరుమల వంటి పవిత్ర స్థలానికి సంబంధించి అసత్యాలు ప్రచారం చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని, ఇటువంటి చర్యలు మరింత గందరగోళానికి దారి తీస్తాయని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆధ్యాత్మిక సంస్థల ప్రతిష్టను దెబ్బతీయడం సిగ్గుచేటు చర్య అని విమర్శించారు. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లనే అన్నీ జరిగాయండి. ఏం జరిగాయో నాకు అర్థం కాల. సుబ్బారెడ్డి మీద నెట్టేశారని, సుబ్బారెడ్డి గారి ఒత్తిడి చేయటం వల్లనే జేఈఓ గారు ఈ కార్యక్రమాలని అక్కడ అవినీతియే లేదు, అక్కడ కల్తీ నెయ్యే లేదు, కల్తీ లడ్డునే లేదు, లేకపోయినా అన్నీ జరిగిపోయినాయి అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రచారం అసలు సిట్టు కన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా తయారై. బిఆర్ నాయుడు ఒక పవిత్రమైన స్థానంలో ఉండవు కదా, చాలా పాపాలు చేసావు ఇంతకుముందు. ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత అయినా సరే పాపాలు మానవయ్యా, ఉన్నదున్నట్టు చెప్పే ప్రయత్నం చేయండి. ఒక పవిత్రమైనటువంటి స్థానంలో నిన్ను కూర్చోబెట్టారు. కనకపు సింహాసనమున సునకము కూర్చోబెట్టినట్టుగా ఒక పవిత్రమైన స్థానంలో చంద్రబాబు నాయుడు నిన్ను కూర్చోబెట్టాడు, ఒక దైవ సన్నిధిలో. టీవీ5లో ఎలాంటి వార్తలు వేస్తామంటే నాకు అర్థం కాదు. అంటే నీకు రాజకీయ కక్ష తీర్చుకోవడానికి నీ ఛానలు నీ పదవిని ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు. మీడియా పీపుల్ అడిగారు, ఏంటి సార్ ఏం జరిగిందంటే, దైవాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, ఇది ధర్మం కాదు, ఇది అన్యాయం అని ఆయన చెప్పాడు. మరి ఇవన్నీ ఏంటి నాకు కథలు అర్థం కాదు. ఏం బిఆర్ నాయుడు గారు? దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్రంపై కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. భారీ స్కేల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ దశలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు పెరిగాయని పేర్కొన్నారు. ప్రభాస్ పాత్ర ఈసారి పూర్తిగా భిన్నంగా అత్యంత ఎమోషనల్ మరియు యాక్షన్తో నిండిపోయేలా ఉండబోతుందని వంగ వివరించారు. ఫ్యాన్స్ కోసం ప్రత్యేక సర్ప్రైజ్లు రెడీ చేస్తున్నామని, త్వరలో మరిన్ని అప్డేట్లు అందిస్తామని చెప్పారు. చిత్ర బృందం ఎంతో ఫ్యాషన్తో పనిచేస్తుందని వెల్లడించారు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ సంబంధం లేకపోయినా ఏదో ఒక ఎలిమెంట్ నచ్చితే థియేటర్కి వెళ్ళి చూస్తారు, మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అదే అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ టు ద జిగ్రీస్ టీమ్. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం యాక్టర్స్, ఫస్ట్ టైం డైరెక్టర్స్, ఫర్ ఎవ్రీబడి, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ కామరాన్, యా. సో ఫర్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. అండ్ సక్సెస్ మీట్ కదా రాను, నేను ట్వీట్ పెడతా కావాలంటే, బట్ ఐ హోప్ సక్సెస్ మీట్ కూడా ఉంటుందని అనుకుంటున్నా. యా. అండ్ వాట్ ఐ గాట్ టు నో ఈజ్ థియేటర్స్ కూడా ఫీల్ అవుతున్నాయి, ఆన్లైన్ ఓపెన్ చేశారు కదా. యా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గ్రేట్ అండ్ గుడ్ లక్ అగైన్. యా, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్ అన్న కట్అవుట్ పెట్టుకొని చేసుకుంటాం పక్క. స్పిరిట్ ఈ మంత్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సంబంధం లేకపోయినా ఏదో ఒక ఎలిమెంట్ నచ్చితే థియేటర్కి వెళ్ళి చూస్తారు, మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అదే అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ టు ద జిగ్రీస్ టీమ్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని సినీ నటి స్నేహ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత జ్ఞాపక పశునామిక అమ్మవారికి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. స్నేహ దంపతులు దేవాలయ నిర్మాణం, పూజా విధానాలను ప్రశంసిస్తూ ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని చెప్పారు.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విజయంపై నటి రష్మిక మందన సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు కథతో కనెక్ట్ అవుతున్నారనేది తనకు పెద్ద గుర్తింపు అని చెప్పారు. విజయం వెనుక దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మొత్తం టీం కష్టమే రోజు నుంచే విజయ్ దేవరకొండ మద్దతు ఇస్తున్నారని, అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని అన్నారు. ఎవరి పనిని తప్పు పట్టకుండా అందరూ హృదయపూర్వకంగా పనిచేయడం ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు దగ్గర చేసింది అని వివరించారు. సినిమా ఇచ్చిన ప్రయాణం ఎంతో ప్రత్యేకమని రష్మిక పేర్కొన్నారు. అందరికీ హాయ్ అండి. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఐ విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ సేయింగ్ ఐ వాంట్ టు గివ్ అ బిగ్ హగ్ టు ఆల్ ద భూమాస్ అవుట్ దేర్, ఆల్ ద దుర్గాస్ అవుట్ దేర్, ఆల్ ద అమ్మగారుస్ అవుట్ దేర్. చాలా పెద్ద హగ్ అండి మీకు అందరికీ. ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు అంటే, ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు నాకు ఈ సినిమా ఫస్ట్ చేయాలి, ఈ స్టోరీ ఫస్ట్ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే భూమా లైఫ్లో ఏమేం జరిగిందో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది మనం అందరి లైఫ్లో జరిగింది. అండ్ జరిగేటప్పుడు నా లైఫ్లో అయితే సుధీర్ ప్రొఫెసర్ లాంటి ప్రొఫెసర్ లేరు, దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు. అండ్ జరిగేటప్పుడు నాకేమనిపించేది అంటే, నా వల్ల ఇవన్నీ జరుగుతుంది, దిస్ ఈజ్ ఆల్ మై మిస్టేక్ అని అనిపించేది. కానీ ఈ ఫస్ట్ స్టోరీ మనము షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మైండ్లో ఏమవుతుండే అంటే, ఒక మ్యాన్, ఒక అబ్బాయి అమ్మాయిల ఎమోషన్ ఎలా తెలుసు అంటే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనిపించేది. షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని రోజులు ఎంత ఎఫెక్ట్ అయిపోతుండే అంటే, ఒక 30-40 minutes షూటింగ్ ఆపేయాల్సి, లైక్ వీ హ్యాడ్ టు స్టాప్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ టు గ్యాదర్ మై సెల్ఫ్ టుగెదర్. వరంగల్ నగరంలో వరదల వల్ల కలిగే ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీ కడియం కావ్య తెలిపారు. హనుమకొండలో జరిగిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ గత పాలకులు మాటలు తప్ప పనిలో ఫలితం చూపలేదని విమర్శించారు. మోంతా తుఫాను దాటికి ఇల్లు నష్టపోయిన వారికి 12 రోజుల్లోనే పరిహారం అందించామని వివరించారు. వరంగల్ సెంట్రల్ జైలు భూమిలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో అవకతవకలను వెలికి తీస్తామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి ప్రజలు సముచిత బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఎంపీ కావ్య పేర్కొన్నారు. శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం దొరికే విధంగా నేను అక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనం ఇంకేవైతే ప్రామిసెస్ చేసినామో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని, అదొకటి సమస్య తీరితే కనుక ఇది దాదాపు 80% మనకి రిలీఫ్ వస్తుంది. సెంటర్ జైల్ని కుదబెట్టించి మహారాష్ట్ర బ్యాంకులో కుదబెట్టి 16 కోట్లు తెచ్చి 800-900 కోట్లు మన ముఖాన కొట్టి 5 రాష్ట్రానికి 500 కోట్లు పట్టుకపోయి, దాన్ని కూడా హరీష్ రావు గారు దాని మీద వాళ్ళకి సంబంధించిన దగ్గర బంధువులకు ఇచ్చుకుని 600 కోట్లు దుర్వినియోగం చేసింది అనేది 100% వాస్తవము. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసారు. మేము కూడా రేపో మాపో ఇయ్యాలో రేపో దాని మీద రిటర్న్ గా పెడుతున్నాం కూడా. దాని మీద కూడా చెప్పినటువంటి తుఫాన్ని ఎదుర్కోవడానికి దానికి డ్యామేజ్ అయిన ఇండ్ల బీసీజేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే వరకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించడం అన్యాయమని వ్యాఖ్యానించారు. బీసీ జనాభాకు అనుగుణంగా అవకాశాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే రిజర్వేషన్ల అమలు తప్పనిసరి అని పునరుద్ఘాటించారు. బీసీ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కేసు కోర్టులలో గెలుస్తుంది, హైకోర్టులో గెలుస్తుంది, సుప్రీంకోర్టులో గెలుస్తుంది. ఎవరు అడ్డం వచ్చినా వదిలిపెట్టేది లేదు. దీని మీద ఎంతకైనా పోరాడతాం. అవసరమైతే ఎన్ని రూపాయల్లో నేను ఉద్యమం చేస్తాం. మీరు ఎలాంటి కోర్టు ఆర్డర్లు, ఒత్తిళ్లు అని ఆలోచించకుండా చట్ట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి. అవరోధాలు తొలగిపోవడానికి జనాభా లెక్క దాని ప్రకారం 56% జనాభా ఉంటే 42% రిజర్వేషన్.
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పలు ఐటీ కంపెనీలకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలోకి 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని, దాంతో 30,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు. వైజాగ్ ప్రజలు తనకు 91,000 మెజారిటీ ఇవ్వకపోయినా నగర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కొత్త పెట్టుబడుల కోసం ప్రభుత్వం రూపొందించిన విధానాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు. ఐటీ రంగాన్ని మరింత విస్తరించి యువతకు భారీ అవకాశాలు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. And in the last election, you did not even give me the satisfaction of winning my constituency Mangalgiri with 91,000 majority. I have complained of 2 people who are sitting on the dais. One of it is our very own Palla Srinivas Garu. So when the scrolling was coming in that, my majority was 91,000, I was super excited. I'm like, yep, highest. I've created record. No. My secretary came and told me, boss, no chance. Palla Srinivas Garu beat you. I said, chalo, at least I am number 2. So I went to collect my certificate. They give you a certificate that you won. I went to collect it and I was walking down the stairs and I was going to meet the press. Then my PRO came and said, boss, sorry. I said, Andhra Pradesh, the highest majority for MP is to Shri Bharat. So needless to say, you have broken all records and Visakhapatnam will continue to hold all records. But next time give me a little bit of chance in Mangalgiri. Saying that end of the day Visakhapatnam is the city of future. You are going to be Andhra Pradesh's powerhouse. We intend to create a $1 trillion ecosystem in the Visakhapatnam economic corridor. Today marks a significant milestone in the transformation of Visakhapatnam. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పి గన్నవరం మండలంలో మీడియా సమావేశంలో పాల్గొని పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోఆర్డినేటర్ల సెల్ ఫోన్ లాక్కోవడానికి మీకు ఏ చట్టం అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన ఇళ్లలో ప్రజలు కట్టుకుంటే పచ్చపార్టీ నేతలు వెళ్లి ఫోటోలు దిగడం సిగ్గుచేటన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడిన వైఎస్ఆర్సీపీ నాయకులను అభినందించిన ఆయన ప్రతిపక్షాలపై పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి హాని చేస్తున్నదని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారని ప్రభుత్వం మీద ఆయన విమర్శించారు. జన్మభూమి కమిటీ పేరుతో మళ్లీ ప్రజలను దోచుకునే ప్రయత్నం జరుగుతుందనడం ద్వారా పచ్చ ప్రభుత్వం స్వభావం బయటపడుతోందని అన్నారు. ఉచితంగా అయ్యేటువంటి సేవను కూడా ఈ రోజున మరి హాస్పిటల్లో డబ్బులు కట్టించుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. అలాగే గతంలో మరి ఎవరైతే ఉన్నటువంటి మరి ఈ పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళు మరి పక్షవాతం వచ్చినటువంటి వారికి మరి ఆరోగ్య ఆసరా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 5,000 రూపాయలు చొప్పున 6 నెలలకి 30,000 రూపాయలు సాయం చేసేవారు. ఇవాళ మీరు అది చేస్తున్నారా అని అడుగుతున్నాం. అన్ని ప్రొసీజర్లు అన్నీ కూడా ఆపేసి ఒకవైపున సుమారు 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ హాస్పిటల్కి రావాల్సిన డబ్బుల్ని ప్రజలంతా కూడా హాస్పిటల్కి వెళ్ళి వారికి అక్కడ ఆరోగ్య డబ్బులు ప్రభుత్వం కట్టట్లేదు కాబట్టి మీరు డబ్బులు కట్టి చేయించుకోండి అని చెబుతూ ఉంటే వారు ఈ రోజున అప్పుల పాలైపోతున్న మాట వాస్తవం కాదా ఈ రాష్ట్రంలో? మరి అటువంటి వారు మీకు కావలసిన వారికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వారికో లేకపోతే 1-2 ఎవరికైనా చేసి మీరు వాటినే ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఏదో మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతమంది చేసేసామని చెప్తున్నారు. మీరు ఉచితంగా చేసిన ఆరోగ్యశ్రీని మీరు నిర్వీర్యం చేస్తూ మీరు కేవలం ఏదో పత్రికాముఖంగా హడావిడి చేయడానికి మాత్రమే ఇవాళ ఆరోగ్యశ్రీ అనేటువంటి దాన్ని కొద్దిగా కంటి జరిగా చేస్తూ మీరు మీ యొక్క పాపం గడుపుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. టీపీసీసీ చీఫ్ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించారు. ప్రజల సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి పట్టుదలతో పనిచేసిన వ్యక్తి ఆయన అని అన్నారు. బాధ్యతాయుత నాయకుడిగా ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ సమస్యలు పరిష్కరించడంలో ముందుండేవారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ఆయన చేసిన కృషి అపారమని తెలిపారు. ప్రజల హృదయాలలో సుదర్శన్ రెడ్డి స్థానం శాశ్వతమని మహేష్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రజా సమస్యని తన ఇంటి సమస్యగా తన సొంత సమస్యగా పరిగణించి దాని మీద పట్టుదలతో పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
వారు శాసనసభ్యుడిగా తర్వాత మంత్రిగా ముఖ్యంగా మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారు పట్టుదల లేకుంటే నిజామాబాద్కి మెడికల్ కళాశాల వచ్చేదే కాదు. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం. ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ అవకాశం లేకున్నా ఢిల్లీలోని గులాబ్ నబీ ఆజాద్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులను ఒప్పించి మెప్పించి నిజామాబాద్కి మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారి వంతు కృషి చేసినటువంటి సందర్భం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవాళ భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఈ జిల్లాకి 20, 21, 22 ప్యాకేజీలు తీసుకురావడంలో వారు ప్రముఖ పాత్ర వహించినారు. ఇది వాస్తవం. రైతులంటే ప్రేమ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆనాడు కెనాల్ ఆధునికన గాని 20, 21, 22 ప్యాకేజీలు తీసుకొచ్చి నిధులిపించిన ఘనత కూడా వారిదే. ఇంకొక 6 మాసాలు ప్రభుత్వం ఉంటే ఆ ప్యాకేజీలను కూడా వారి నేతృత్వంలో ముందుకు సాగేటువంటి అవకాశం ఉండే. అమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు జరిగిన ఈ పోరాటంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నిరసన అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో కోఆర్డినేటర్ డాక్టర్ పీనిపే శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా పార్టీపై ప్రజల ప్రేమ తగ్గదని చెప్పారు. వైద్య విద్య ప్రజా హక్కు అని అది కార్పొరేటర్ల చేతుల్లోకి వెళ్లనివ్వరని స్పష్టం చేశారు. ప్రజాహితం కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అదే దుర్మార్గపు పాలన ఎందుకంటున్నానంటే మరి 17 మెడికల్ కాలేజెస్ ఎక్కడా లేనటువంటి విధంగా ఏ రాష్ట్రంలోనే లేనటువంటి విధంగా మొత్తం భారతదేశంలోనే కూడా మొట్టమొదటిసారిగా ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా ఆనాడు మరి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి 15 మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో కోవిడ్ మహమ్మారి మనల్ని 2 సంవత్సరాలు వేధించింది. ఆ టైంలో మనకి ఏ రకంగా హెల్త్ సెక్టర్లో గ్యాప్స్ ఉన్నాయి అన్నది మనందరికీ తెలిసిందే. సో మనం ఆ టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఆధారపడాల్సి వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అని చెప్పి మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైద్యం అన్నది సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నది పేద బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల జనాలకి కూడా అందుబాటులో ఉండాలి. అవన్నీ కూడా విజయవాడ పంపించి మరి విజయవాడ నవంబర్ 28, 29 తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నర్ గారు అపాయింట్మెంట్ పెట్టుకుని గవర్నర్ గారిని కలిసి అక్కడ మరి ఈ సేకరించిన కోటి సంతకాలు కూడా ఎదురుగా పెట్టి ఇలా 1 కోటి మంది వ్యతిరేకంగా ఉన్నారు, మరి ఈ ప్రైవేటైజేషన్ ని ఆపండి అని చెప్పి ఆఖరి పోరాటంగా అక్కడ గవర్నర్ గారి దగ్గర మరి ఆయన వేడుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా కూడా మీ అందరూ కూడా సహకరించి మరి గవర్నమెంట్ పెద్దల్ని మేమందరం వేడుకునేది ఒక్కటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా కావాలంటే ఈ పూర్తయిన మెడికల్ కాలేజెస్ కి ఎన్టీఆర్ గారి పేరే పెట్టుకోండి, కానీ దయచేసి దీన్ని ప్రైవేటైజేషన్ చేయకండి. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లాగే ఉంచండి. దీనివల్ల మీకు తప్ప పేద ప్రజలకి న్యాయం చేకూరట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఒడిశా వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ్ కుమార్ ఘనంగా ప్రకటించారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో గెలుస్తుందని, నగరపాలనలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గత ప్రభుత్వాల వైఫల్యాలను గుర్తించి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారని తెలిపారు. అభివృద్ధి, పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారం తమ లక్ష్యమని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ను పటిష్ట శక్తిగా నిలబెట్టేందుకు పార్టీ శక్తివంతమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నదని వివరించారు. పార్టీ చైతన్యవంతంగా ఉండటం అనేది చాలా అవసరం. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుడిగా, అలాగే ఆర్గనైజేషన్ టోటల్ ఆర్గనైజేషన్ నేను ఎప్పుడు ప్రత్యక్ష ఎలక్షన్స్ నిలబడే ఆసక్తి నాకు లేదు. చాలాసార్లు నన్ను నిలబడమని అనటం కూడా జరిగింది, కానీ నాకు డైరెక్ట్ ఎలక్షన్స్ లో నిలబడే ఆసక్తి లేదు. ఆర్గనైజేషన్ లోనే నా యొక్క ప్యాషన్, ఆర్గనైజేషన్ లోనే పనిచేస్తూ వస్తున్నాను గత 35 సంవత్సరాల నుంచి. ఆర్గనైజేషన్ లో భాగంగా నాకు ఈరోజు ఈ బాధ్యత తీయడం జరిగింది. దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, నేను ఒరిస్సా రాష్ట్రంలో ఇన్ఛార్జిగా ఉన్నా కానీ నా పేరెంట్ రాష్ట్రం తెలంగాణ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కోసం నా యొక్క మిగతా టైం ఒరిస్సాలో ఇచ్చిన టైం కాకుండా మిగతా టైంని నేను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీకి ఇస్తాను. ముఖ్యంగా జూబ్లీస్ బై ఎలక్షన్ జరుగుతుంది, మీకు రిజల్ట్ అనేది ఎగ్జిట్ పోల్స్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది అక్కడ ఖాయం. దాని తర్వాత ఆ ఒక్క గెలుపుతోనే ఆగకుండా మా యొక్క నెక్స్ట్ గోల్ జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి.
జిహెచ్ఎంసీలో కాలక్రమేణా కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. మళ్ళీ పూర్వ వైభవాన్ని స్వర్గీయ పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతైతే బలంగా కాంగ్రెస్ పార్టీ ఉందో అంతకు మించి బలాన్ని చేకూర్చాలంటే ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇది కాస్మోపాలిటన్ నగరం. ఈ నగరంలో అన్ని వర్గాలని, అన్ని మతాలని, అన్ని కులాలని ఎంబడ తీసుకుని ముందుకెళ్తున్నప్పుడే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుంది. మీ అందరికీ పత్రిక అందరూ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ. 2010లో మొట్టమొదటి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు లేక అభ్యర్థులని పోటీ కూడా పెట్టలేని దయనీయ స్థితిలో ఉంది. వాళ్ళు పోటీ కూడా పెట్టలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి గత 23 నెలల నుంచి కూడా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన తీసుకురావడం జరిగింది. మేము మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాకుండా మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి కావాలి అనేది గుర్తించేసి ప్రజల పక్షాన నిలబడటం కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం. ఆ యొక్క శ్రేయస్సు అనేది ముఖ్యమంత్రికి, వారి కేబినెట్ కొలీగ్స్ కి వస్తుంది. పార్టీ ప్రభుత్వం రెండు కళ్ళు. పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం బలంగా ఉంటుంది. బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మెరుగు నాగార్జున ప్రభుత్వం పీపీపీ మోడల్లో 17 మెడికల్ కాలేజీలను అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలతో కలిసి కోటి సంతకాల సేకరణ ర్యాలీలు నిర్వహించగా వందలాది కేసులు పెట్టారని తెలిపారు. ఈ కేసులు తమను భయపెట్టలేవని, మరింత చురుకుగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వైద్య రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడం ప్రజా వ్యతిరేక నిర్ణయమని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పేదల పిల్లలకు వైద్య విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్య హక్కును కాపాడేందుకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రయారిటీగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తే వాటిని ప్రైవేటు పరం చేయటంలో చంద్రబాబు ముందున్నాడు కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఒక ప్రక్క జరుపుతూనే రెండవ ప్రక్క నిన్న నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ప్రజానీకం, పార్టీ కార్యకర్తలు, వివిధ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కదం తొక్కి చంద్రబాబుకి కనువిప్పు కలిగే విధంగా, నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన తప్పు అని చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండం వంటి ర్యాలీలు జరిగితే కన్ను కుట్టి బేజారెత్తి ఒక పక్కా పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడతాయేనో మీరు కేసులు పెడుతున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలు కళ్ళు లేని కబోజీలు కాదు, చూస్తా ఉన్నారు. కేసు పెట్టినంత మాత్రాన ఉదాహరణకి నా నియోజకవర్గంలో సంతనోతలపాడులో నాతో పాటు 77 మంది పార్టీ నాయకుల మీద కేసులు పెడితే మేము భయపడతాం అనుకుంటా ఉన్నారేమో. అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలి. ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 2 ఏళ్ల పాలనలోనే కుదేలు అయిందని ఆరోపించారు. విచ్చలవిడి అవినీతి, కమిషన్ల సంస్కృతితో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పేర్కొన్నారు. భారీ అప్పులు తీసుకుని ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారని సిఏజీ నివేదిక కూడా స్పష్టం చేసిందని తెలిపారు. ప్రజా డబ్బును బాధ్యతారహితంగా వాడుతున్న ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. పారదర్శకత లేకపోవడం వల్ల అభివృద్ధి మందగిస్తుందని దుయ్యబట్టారు. సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయంలో కానీ, జిఎస్డిపిలో కానీ, ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కానీ, ఇంకా అనేక ఇండికేటర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే పిచ్చోన్ చేతిలో రాయి లెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి. సేల్స్ ట్యాక్స్ అదే పరిస్థితి, కేవలం 44% మాత్రమే. స్టేట్ ఎక్సైజ్ 27,623 కోట్ల రూపాయలు స్టేట్ ఎక్సైజ్ పెట్టుకున్నారు. 27,000 రూపాయల స్టేట్ ఎక్సైజ్ పెట్టుకుంటే యాక్చువల్ అప్ టు సెప్టెంబర్ వరకు రియలైజ్ అయింది 9,620 కోట్లు, అది కూడా 34%. మొత్తం మీద వెరచి
మీకు గమ్మత్ చెప్తా ఆయన అప్పులు అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఖాయా పియా కుచ్ నహీ, చేసింది ఏమీ లేదు, లక్షల కోట్ల రూపాయల అప్పు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నువ్వేమైనా పీకినవా? హ్యావ్ యూ కన్స్ట్రక్టెడ్ మేజర్ ప్రాజెక్ట్? ఏమైనా బిల్డింగ్లు ప్రాజెక్టులు కట్టినవా, స్కూళ్లు కట్టినవా, ఆసుపత్రులు కట్టినవా, కొత్త రోడ్లు వేసినవా? ఎక్కడ పోయి నీ సొమ్మంతా? ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీకి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా ఇంకా ప్రజల దగ్గరకు వచ్చి నాకు ఓట్లేయండి అని చెప్పని ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని హేళన చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. ప్రజల తరపున ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలగాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ బాధ్యత ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, సమస్యలను పరిష్కరించడమని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం వంటి విషయాలపై చర్చలు ఆరోగ్యకరంగా జరగాలని, విమర్శలకు నిర్మాణాత్మకంగా స్వీకరించాలని తెలిపారు. విషయంలో ఎలా ఆలోచన చేశాడు, సంక్షేమం విషయంలో ఎవరి కోసం అమలు చేశారు, అదే రకంగా డెవలప్మెంట్ విషయంలో లాంగ్ రన్ ఉండాలని చెప్పి వైజాగ్లో ఐటీ దగ్గర నుంచి పోర్ట్స్ గురించి ఎవరు మంచి ఆలోచన చేసినటువంటిది ఏ రోజైనా మీరు ఆలోచన చేసుకున్నారా? అలా కాకుండా కేవలం డిగ్రేడ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తారు తప్పితే మీది ఏ రోజు కూడా మేలు చేసినటువంటి ప్రక్రియలో ముందుకు వెళ్ళలేదు. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం హౌస్ సైడ్స్ కోసం, బిల్డింగ్స్ కోసం, కేవలం ఇళ్ల నిర్మాణం కోసం, పేద ప్రజల ఆస్తి పెంచడం కోసం, వాళ్ళకు ఫ్రీగా అక్కచెల్లెలకు ఒక ఆస్తి ఏర్పడాలనే ఉద్దేశంతో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు 18 నెలల్లో ఎంత ఖర్చు పెట్టారు? ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పావు, మళ్ళీ ఎందుకు మాట మార్చేసి అసలు దాని గురించి మాట్లాడట్లేదు? దీనిపైన సమాధానం చెప్పాలి మీరు. కేవలం ప్రతిపక్షాన్ని హేళన చేసి మాట్లాడటం కాదు, ప్రశ్నించేటువంటి దాంట్లకు సమాధానం చెప్పే ధైర్యం కూడా మీకు ఉండాలి. దాన్ని ఇలా మేము చేయగలిగినామన్నటువంటి ఆన్సర్ చేసుకునే విధానం కూడా మీ దగ్గర ఉండాలి. అవి ఏవీ లేకుండా పోయినాయి. కేవలం హేళనగా మాట్లాడడం. ఈరోజు ఎన్ని కుటుంబాలను నువ్వు మభ్యపెడుతున్నావు చెప్పండి. విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది. నిరుద్యోగ వృత్తి అన్నావు, అది లేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు, ఎక్కడ చూపించంటే మాట్లాడు. ఉద్యోగస్తుల పరిస్థితి అయితే దయనీయంగా తయారైపోయింది. అప్పుల పరిస్థితి అయితే రోజుకు గంటకు 50 కోట్లు అప్పు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పటికే 2 లక్షల కోట్ల పైగా అప్పుల పాలు చేస్తుంది రాష్ట్రాన్ని. గత ప్రభుత్వం ఎంత చేసింది అనేది ఆధారంతో సహా చూపించడం జరుగుతోంది. దానిపైన సమాధానం చెప్పావు. అన్నీ కూడా ఏది కూడా అలిగేషన్స్ చేయడమే కానీ నీ పని, బురద జల్లేది ఏదో ఒక రకంగా మీరు అడుక్కోండి అన్నటువంటిదే కానీ మంచి చేద్దాం అన్నటువంటి ఆలోచన లేకుండా దొంగదారులు ఆలోచన చేయడం మంచి. నీకు ఎప్పుడైతే నువ్వు ప్రజలను ప్రశ్నిస్తారన్న రూపంలో ఏదో ఒక టాపిక్ తెచ్చి డైవర్ట్ చేసేటువంటిదే రాజకీయం. ఇవి అప్డేట్ చూస్తూనే ఉండండి. ఏవన్ టీవీ తెలుగు న్యూస్.